అందరం కష్టపడుతున్నాం. మీరొక్కళ్ళే కష్టపడటం లేదని ఒక బ్రదర్ కామెంట్ చేశారు. కష్టం అంటే జనరల్‌గా చేసే ప్రతి ఒక్క పనిని కష్టమే. నేను యూట్యూబ్ చేయడం కూడా కష్టమే. చూడండి పుషప్స్ తీస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా, ఇంకా పాటలకు స్టెప్స్ ఏస్తున్నా. ఎందుకు ఈ కష్టపడుతున్నా అంటే నా కోసమే నేను కష్టపడుతున్నా. ఎందుకంటే బయట శత్రువుల్ని ఎలా జయించొచ్చు తెలుసుకోవచ్చు. కానీ ఒంట్లో ఉన్నటువంటి షుగరు, బీపీ ఈ శత్రువులు ఎప్పుడూ మన ఒంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఇంట్లో శత్రువులు కన్నా కూడా ఒంట్లో ఉండే శత్రువులు అనాలి వీళ్ళని. వీళ్ళని జయించడం చాలా కష్టం. అందుకనే నేను ఉదయం ఏం చేశానంటే ఉప్మా తిని బయటికెళ్ళి కాసేపు రన్నింగ్ చేసి, కాసేపు వాకింగ్ చేసి, ఒక పాటకి స్టెప్ వేసి ఇలా వచ్చాననమాట. కష్టపడి ఇంటికొచ్చి నేను ఒక షార్ట్ వీడియో పెట్టా. సాధారణంగా సరదా కోసం మనం యూట్యూబర్లం కాబట్టి కష్టపడి వచ్చానని కామెడీగా అన్నానమాట. కష్టపడి వచ్చాను, కష్టపడి వచ్చి నాకు ఇష్టమైన వంట మా ఆవిడ చేసి పెట్టిందని వాడాను. ఏది మాట్లాడినా తప్పంటే ఎలా? నేను మొన్న 39 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను 39 సంవత్సరాలు కష్టపడ్డప్పుడు టయానికి భోజనం చేయలేదు, టయానికి ఏం తినలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి టయానికి తింటున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సంపాదించేటప్పుడు తినడానికే తీరికుండదు. తినడానికి అవకాశం దొరికినప్పుడు సంపాదన లేక బాధపడుతుంటాం. మనిషికి ఎప్పుడు ఏది కూడా ఒకటి ఉంటే ఒకటి దొరకదు. కాకపోతే ఏంటంటే ఉన్నదాంతో తృప్తి చెందాలి. ఇలా నేను బయటికి పోయి కష్టపడి వచ్చి కాసేపు జనాల మధ్యలో కూర్చొని మాట్లాడితే ఏదో సమస్యలు వస్తున్నాయండి. అందుకని నేను ఊరు బయటికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు వాకింగ్ చేసి, కాసేపు రన్నింగ్ చేసి, కాసేపు పాటలకి ఆడతా పాడతా స్టెప్లు వేసి ఇంటికి వచ్చాను. మా ఆవిడ మధ్యాహ్నం భోజనం పెట్టింది. ఇప్పుడు సాయంత్రం కాసేపు నేను రెస్ట్ తీసుకుని నిద్రలేసరికి ఇదిగో వడలు చేసి పెట్టింది. మసాలా వడ తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. దాంట్లో ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. అది వేడి వేడి వడలు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. నాకు బాగా ఇష్టం ఈ మసాలా వడ. మీకు ఎంతమందికి ఇష్టం? ఏదేమైనప్పుడు కూడా మన లైఫ్లో మన జీవితంలో కష్టం అంటున్నాం కానీ నాకు తెలిసి బాల్యంలో ఉండే పిల్లకాయలు చదువుకొని ఖాళీగా ఉండే పిల్లకాయలు ఒక 30% ఉంటారు 100 మందిలో. ఆ తర్వాత ఒక 20% జాబ్లో చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా మిగిలిన ఒక 20% వృద్ధులు ఉంటారు. దీర్ఘకాలిక రోగాలు ఉండేవాళ్ళు నాకు తెలిసి ఒక 10% ఉంటారు. వీళ్ళు ఇంకా పోతే ఇంకెంతమంది ఉన్నారు? 40% ఉంటారు. 40%లో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఒక 4% 5%. మిగతా వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు కొంతమంది. ఒక 10% పీపుల్స్ బిజినెస్లే చేస్తూ ఉంటారు. ఇకపోతే ఒక 2% రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. ఇక్కడ సుఖపడే వాళ్ళు 10% ఉండారండి. వాళ్ళకి అసలు కష్టమే తెలియదు. కానీ కష్టపడే వాళ్ళు మటుకు నాకు తెలిసి గట్టిగా 10% కానీ 20% ఉంటారు. ఇక మిగతా వాళ్ళందరూ తెలివితే వ్యాపారాలు, ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటారు. ఇంకా చదువుకునే పిల్లకాయలు నిరుద్యోగులు ఒక 30% ఉంటారు. చదువుకునే వాళ్ళు కానీ చదువుకొని పూర్తయిన వాళ్ళు కానీ. ఇక కష్టపడే వాళ్ళు మటుకు మనల్ని అందరిని పోషించేది ఈ 20% 25%. ఈ వ్యవసాయం చేస్తూ ఈ కష్టపడి పనిచేసేవాళ్ళు, మిగతా షాపులు నడిపేవాళ్ళు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. మొన్నటిదాకా 39 సంవత్సరాలు కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నా పరుగు, నా ఎక్సర్సైజ్ చూస్తే నేను సోమరిపోతున్నా లేకపోతే కష్టపడినాను అనేది మీకు అర్థం కావాలి. నా వయసు 54 సంవత్సరాలు. పరిగెత్తుతున్నాను, పుషప్స్ తీస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, కూర్చొని లేచి నిలబడగలుగుతున్నాను. ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నా అంటే ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని పోషించాలి కాబట్టి, నేను ఇంకా చాలా కాలం కుటుంబానికి నేను అవసరం కాబట్టి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నా. ఇకపోతే నేను షాపు 2 నెలల క్రితం మానుకున్నా. షాపులో విపరీతమైన పోటీ వచ్చింది. మనం 350 రూపాయలు చేసే పని అవతల వాళ్ళు 250 చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు నష్టపోతారు, నేను నష్టపోయాను. ఇక నేను షాప్ తీసేసిన తర్వాత ఇంక నేను ఈ షాపు రన్నింగ్ చేయలేని నాకు అర్థమైపోయింది. ఈ సమయంలో ఓనర్లు ఖాళీ చేయమన్నా షాప్ తీసేసా. ఇక నేను టీ కొట్టు పెడదామా, హోటల్లో పెడదామని రోజు సర్వే చేస్తున్నాను. ఎక్కడ స్థలాలు లీజు తీసుకున్నా కూడా స్థలం లీజు 5,000 అవుతుంది. దాన్ని మొత్తం స్థలం అంతా హైవే రోడ్డు కాడ హైట్ లేపి అక్కడ ఏదైనా షాప్ పెట్టాలన్నా కూడా మినిమం పెట్టుబడి 5 లక్షలు కానించి 10 లక్షలు దాకా అవుతుంది ఏదైనా హోటల్ పెట్టాలంటే. అందరు పెట్టుండారు. హైవే రోడ్డు బారు కొనాక పెద్ద పెద్ద హోటల్ ఒక్కొక్కరు 25 లక్షలు పెట్టారు, 30 లక్షలు పెట్టారు, ఒక్కొక్కరు 18 లక్షలు 17 లక్షలు పెట్టారు. టీ కొట్లకే ఒక్కొక్కరు 10-15 లక్షలు పెట్టుబడి పెట్టుండారు. ఇలా వాళ్ళందరినీ నేను కనుక్కున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఖాళీగానే బిజినెస్ లేక ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరి మీద మేము పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టారు. దీనివల్ల మాకు వ్యాపారం జరగట్లేదని పైకి బాగా క్లాస్గా హోటల్ పెట్టుకున్నప్పటికీ లోపల వాళ్ళ డబ్బులు నష్టపరుచుకుంటూ చాలా బాధ కనపడుతున్నారు. ఇక్కడ ఈ మధ్య నేను కొంత లోన్ తీసుకోవాల్సి వచ్చింది. రూపాయి పాల వడ్డీ పడుతుంది. నెలకి 1,250 రూపాయలు, లక్షకి వడ్డీ కట్టాలి. అలా 5 లక్షలు బాకీ ఉన్న నేను ఎంత వడ్డీ కడతానో ఆలోచన చేసుకోండి. ఇంకా పెట్టుబడి పెట్టి మనం ఇంకా నష్టపోతే మనల్ని ఆదుకునే వాళ్ళు వెనక ఎవరన్నా ఉండారా అనేదానికి ఒక ప్రశ్న. నేనే నా కుటుంబానికి అండ.
నా పిల్లలకి నేనే అండ. ఇప్పుడు నేను ఇంకా అప్పులు చేసి నా పిల్లల మీద అదనపు భారం వేసి వాళ్ళ లైఫ్ సెట్ చేయకుండా ఇంకా మూర్ఖంగా అజ్ఞానంగా ముందుకు పోవడం బెస్టా అని నేను ఆలోచన చేసి నేను ఏ వర్క్ చేద్దామన్నా కూడా వర్క్కి నాకు తగ్గ పని ఏది దొరకట్లేదు. అందుకని నేనైతే ప్రస్తుతం యూట్యూబ్ అయితే నడుపుతున్నాను. మీ అందరి ప్రశ్న ఏంటంటే యూట్యూబ్లో నేను ఏదో ఊరక తింటున్నాను, కూర్చొని తింటున్నాను, యూట్యూబ్ మీద పడి తింటున్నాను అంటున్నారు. యూట్యూబ్ అనేది ఒక ఆప్షను, ఇది కూడా కష్టమే. ఈ వీడియోలు తీసి నేను వీడియో తీస్తే మా ఆవిడ ఇంటికాడ ఎడిటింగ్ చేయాలి, మా అమ్మాయి డైరెక్షన్ ఇవ్వాలి. ఏదైనా సమస్య టెక్నికల్ సమస్య వస్తే మా అమ్మాయి చూసుకుంటుంది. ఈ ఎడిటింగ్ చేయటం, ఈ కలపటం ఎంత మా ఆవిడ, యాక్టింగ్ నా వంత, ముగ్గురు కష్టపడుతున్నాం యూట్యూబ్ మీద. చాలామంది ఇదైతే సులభంగా ఉంది మాకు కూడా చెప్పొచ్చు కదా అన్నారు. అది బతుకు తెరువు ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు, మనకు బతుకు తెరువు లేకుండా చేసిన వాళ్ళు కూడా అలాగ మాట్లాడుతున్నారు. కొంచెం మనసు బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. మనకు ఆ బతుకు తెరువు కరెక్ట్గా ఉంటే ఈ పని మనకెందుకు? ఎవరో సామెత చెప్పినప్పుడు ఆయనే బాగుంటే అక్కమ్మగుడితో పని ఏందనే సామెత ఒకటి ఉంది. ఇది కొంచెం సామెత తప్పు కావచ్చు, కానీ సామెతలు అన్నమాట ఇవన్నీ. చూడండి, నా బండి ఆడ పెట్టుకుని వాకింగ్ చేశాను. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.